నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చైనా మరో కంత్రి పనికి శ్రీకారం చుడుతోంది. భారత సరిహద్దుల్లో భారీ డ్యాం నిర్మాణం చేపడుతోంది. ఇదో మరో వాటర్ బాంబుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు. దీంతో చైనా చేపట్టే ప్రాజెక్టుపై చర్చ జోరందుకుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్కు చైనా చర్యలతో ముప్పేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణానికి $137 బిలియన్ వ్యయం చేయడానికి సిద్ధపడింది డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా. పైగా భారత సరిహద్దుకి ఇది 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ నీటిని నిల్వ చేయడం వల్ల సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోతాయనే ఒక వాదన మొదలైంది. అలాగే భారత్తో ఉన్న కయ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యాం నుంచి నీటిని రిలీజ్ చేస్తే అది వాటర్ బాంబుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలతో కపటత్వం ప్రదర్శిస్తూ అనేక కుట్రలకు తెరతీస్తుంది చైనా. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చింది. చైనా ఇదంతా కావాలనే చేస్తుందా? ఇక అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించే ప్రాంతంలో దగ్గరలోనే ఈ డ్యామ్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కంట్రీ డ్రాగన్ కంట్రీ ఆగడాలైతే బయటపడుతున్నాయి. మలుపులు తిరిగే ప్రదేశంలో చైనా డ్యామ్ను నిర్మిస్తుంది. ఆ విజువల్స్ను మనం ఐన్యూస్ స్క్రీన్పై చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కోసం చైనా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏకంగా ఈ డ్యామ్ నిర్మాణానికి $137 కోట్ల యూజ్ చేస్తుంది చైనా. బ్రహ్మపుత్ర నదిపై చైనా వితండవాదం చేస్తోంది. ఉప్పు నిప్పుల భారత్ చైనా సంబంధాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్ననే బ్రిక్స్ సమావేశం జరిగింది. బ్రిక్స్లో చైనా, భారత్ పాల్గొన్నాయి. అయినప్పటికీ కంట్రీ డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చూపిస్తుంది. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించబోతుంది. భారత సరిహద్దుల్లో భారీ డ్యాం నిర్మించడం ద్వారా భారత్లోని కొన్ని నదులకు ప్రమాదం పొంచినట్టుగా కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపు ఏదైనా చైనాకు, భారత్కు పరిస్థితులు చేయి దాటితే ఒక్కసారిగా ఈ డ్యాంలో ఉన్న వాటర్ను రిలీజ్ చేస్తే అది వాటర్ బాంబుగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇదే అంశంపై ఈరోజు ఐన్యూస్ డిబేట్ చేపట్టింది. ఇక డిబేట్లో మనతో పాటు జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు, నా వాయిస్ వినపడుతుందా? జయరామ్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? జయరామ్ గారు, ఐఎమ్ ఆడిబుల్? జయరామ్ గారు అన్మ్యూట్ చేయండి. జయరామ్ గారు అన్మ్యూట్ చేయండి. జయరామ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. జయరామ్ గారు, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి. రైట్, మొత్తంగా కంట్రీ ఆగడాలైతే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డ్రాగన్ కంట్రీ మరో కంట్రీ పనికి తెరలేపింది. ఏకంగా ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ను నిర్మించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా. ఇక మనం స్క్రీన్పై చూడవచ్చు, చైనాకు 1700 కిలోమీటర్ల దూరంలో ఈ డ్యామ్ను నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక డౌన్లో మనం చూస్తే ఆ విజువల్స్లో క్లియర్గా కనపడుతుంది. బ్రహ్మపుత్ర నది మనకు కింద కనపడుతుంది. బ్రహ్మపుత్ర నదికి అతి సమీపంలోనే ఈ డ్యామ్ను కడుతున్నట్టుగా కూడా మనకు స్పష్టమైన విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక లోయలు అంటే వంకలు తిరిగిన ప్రదేశంలో చైనా ఈ డ్యామ్ను కట్టేందుకు ముమ్మర సన్నాహాలు అయితే చేస్తుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్కు కూడా ఈ డ్యాంతో ముప్పు పొంచి ఉందని వినిపిస్తున్నమాట. మొత్తంగా చైనా ఇక నీటి పంపకాలపై కూడా సంతకం అయితే ప్రస్తుతానికి చేయలేదు. డ్యాం పూర్తయితే బ్రహ్మపుత్ర నదులు, సియాంగ్ నదులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే ఉంది. ఆ నదులు ఎండిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సియాంగ్ ప్రాంతం అయితే పూర్తిగా ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తుతాయని కూడా మనకు తెలుస్తున్న విషయం. ఇక డ్రాగన్ కంట్రీ మరో కంట్రీ పనికైతే తెరలేపింది. మలుపులు తిరిగే ప్రదేశాల్లో చైనా డ్యాంను నిర్మాణం చేస్తుంది. విజువల్స్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం కోసం చైనా దృష్టి సారిస్తుంది. మరోవైపు చైనా కట్టడాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. చైనా ఎటువంటి నిర్మాణాలు చేపడుతుంది, సో ఆ నిర్మాణాల్లో నాణ్యత ఎంత అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. రేపు ఏదైనా భారత్కు చైనాకు సంబంధాలు బెడిసి కొడితే ఖచ్చితంగా ఈ వాటర్ బాంబుని ప్రయోగించి భారత్లోని కొన్ని ప్రదేశాలను ముంచెత్తే కుయుక్తులకు కూడా చైనా పాల్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ డ్యాంకి సంబంధించి భారత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది, సో ఈ డ్యాంతో భారత్ ఊహించిన దానికంటే పెను ప్రమాదం ఉంటుందా, అసలు ఈ డ్యామ్ని చైనా నిర్మించాల్సిన అవసరం ఏంటి అనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కోసం అయితే చైనా దృష్టి సారిస్తుంది. ఓవైపు భారత్తో స్నేహం మేము కోరుకుంటున్నామంటూనే
మరోవైపు చైనా ఇటువంటి కుయుక్తులు పన్నటం పరిపాటిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు చైనా తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. జయరాం గారు, చూస్తున్నాం డర్టీ కంట్రీ, డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ డ్యామ్ నిర్మించడం వల్ల భారత్కు వచ్చే ప్రమాదం ఏంటి, ఏం చెప్తారు జయరాం గారు? జయరామ్ గారు, నా వాయిస్ యా కంటిన్యూ సార్. యా, సో మీరు ఇంట్రోలో చెప్పినట్టు 100% కరెక్ట్. చైనా ఏంటంటే తన వక్ర బుద్ధిని అనేక సార్లు, ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు ఇలానే ఇండైరెక్ట్ గా మన మీద కారాలు మిరియాలు దూతూనే ఉంటుంది. సో వాళ్ళు సో ఈ ఒక కాన్స్పిరసీ వర్క్స్ ఇట్లా చేయడం అనేది కొత్త కాదు. మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం, ఇప్పుడు డ్యామ్ విషయాలే కావచ్చు. నిజంగా కనుక అక్కడ డ్యామ్ నిర్మించేసిన తర్వాత వన్స్ ఒకసారి అక్కడ డ్యామ్ కనుక గోడలు కనుక బ్రేక్ చేసినట్టు అవుతే డెఫినెట్ గా కొంత నష్టమే జరుగుతుంది. మొత్తం నష్టం జరగడానికి అనేది అనుకోగా కొంత నష్టమే జరుగుతుంటుంది. సో ఏది ఏమైనా కూడా చైనా అనేది మాత్రము డెఫినెట్ గా మనకు ప్రధానమైన ఇబ్బందులను గురి చేస్తుంది. ప్రధాన శత్రువులాగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని రోజులు మనం పాకిస్తానే అనుకున్నాము. పాకిస్తాన్తో పాటు చైనా కూడా ఈరోజు జంట కవుల్లాగా మన ఎంటబడుతూ సో మనని అనేక రకమైన ఇబ్బందులకు గురి చేయడం మాత్రం నిజంగా ఇది మానవీయ కోణంలో చూసినట్టు మాత్రం చైనాను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. కానీ చైనా చేస్తున్న ప్రతి పని కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నం మన దేశం కూడా చేయాలనేదే నా ప్రధానమైన ఫీలింగ్. జయరామ్ గారు, భారత సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్యామ్ని కడుతూ ఉన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏమైనా మనం ఈ డ్యామ్ని అడ్డుకోవటానికి అవకాశం ఉంటుందా? ఇంత సమీపంలో డ్యామ్ను కట్టడం వల్ల రేపు ఏదైనా భారత్కు చైనాకు మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్, సమస్య తలెత్తినప్పుడు, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం లాంటిది వచ్చినప్పుడు అన్ని బాంబులకు మించి వాటర్ బాంబ్ అనేది చాలా ప్రమాదం. అందులోనూ 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్యామ్ను నిర్మించడం వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాలకు తీవ్ర ముప్పన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సో మనం ఎలా కట్టడి చేయొచ్చు అంటారు? భారత సర్కార్ వ్యూహం ఎలా ఉండబోతుందని మనం అంచనా వేయచ్చు? తప్పకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం అయితే డెఫినెట్ గా దీన్ని కట్టడి చేయొచ్చు, అలా డౌట్ ఏం లేదు. కానీ అది ఎంత మాత్రము వింటది, అంతర్జాతీయంగా మనకు ఏ విధమైన కోఆపరేషన్ వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. సో మనం అంతర్జాతీయంగా అన్ని దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేశాము. మనం శాంతి కాముకలం మన విషయం అందరూ తెలిసిన విషయమే. మనం ఎవరితోని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది లేదు. సో మనకు ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడ్డాం. సో ఇలా వేరే డౌట్ ఏం లేదు. కానీ ఈ రోజు చైనా చేస్తున్న ఒక కుట్రపూరితమైన పని, దీన్ని ప్రతి దేశం వ్యతిరేకించాలి. ఇది ఏ దేశం కూడా చేయకూడదు. మీరు అన్నట్టుగా 30 కిలోమీటర్లు అంటే ఇట్స్ ఎ వెరీ నియర్. అంటే వితంగా మనకు హైదరాబాద్ చుట్టూ రేడియస్ డిస్టెన్స్ చాలా వరకు కూడా 40-50 కిలోమీటర్ల వరకు కూడా మనది ఉంది. కానీ ఒక డ్యామ్ 30 కిలోమీటర్లనే దేశం కనుక ఉన్నట్టు అయితే రేపు రానున్న రోజుల లోపల ఏమైనా జరగవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళే దాన్ని తెగొట్టాల్సిన పని లేదు. క్వాలిటీ, నాణ్యత తక్కువగా ఉండి నిర్మాణం చేసేసి నాణ్యత లోపాలను పెట్టేసి అనుకున్న పరిస్థితుల్లో అనుకోకుండా కూడా డ్యామేజ్ అయిపోతే అప్పుడు కూడా నష్టమే. అంటే ఇది వాంటెడ్ గా వాళ్ళు చేసేది ఏం చేస్తుంటారు, నాణ్యత లేకుండా దాన్ని తూతూ మంత్రంగా నిర్మించేసి ఇక్కడ వాటర్ స్టోర్ చేసిన తర్వాత దానికి అదే తెగిపోవడం కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఛాన్సులు వచ్చినప్పుడు కూడా నష్టం. అప్పుడేముంటుందంటే లేదు, ఇది మాకు ఇంజనీర్ల ప్రమాదం ఉంది, ఇంజనీర్ల వల్ల నష్టం జరిగింది, ఇది మేము కూడా బాధపడుతున్నాము, ఇది సరైన విధానం కదా మేము కూడా అనుకుంటున్నాము, మేము దీనికంటే క్వాలిటీగా నిర్మిస్తామని ఒక డ్రామా చేస్తుంటారు. సో అది కూడా మనం భారత్ కొంత దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి. అంటే ఇక్కడ నాణ్యత లోపాలను ఎవరు గమనించాలి? ఒకవేళ కనుక పర్మిషన్ వస్తే పర్మిషనే ఇవ్వకూడదు. ఒకవేళ కుట్రపూరితమైన కన్స్ట్రక్షన్ కనుక చేసినట్టు అయితే దానికి ఎవరు బాధ్యులు అనే దాన్ని కూడా మనము డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి. జయరామ్ గారు, ఇంకో అంశాన్ని కూడా మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ సింధు జలాలను ఆపింది. సింధు జలాల ద్వారా ఒత్తిడి పాకిస్తాన్పై తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మనం చాలా వరకు కొన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాం. సో అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్లో అసలు మేము చైనా పాకిస్తాన్కి ఎటువంటి సాయం చేయలేదని మొన్న బ్రిక్స్ వేదికగా కూడా చైనా నాయకులు చెప్పిన సందర్భం. సో చేశారా చేయలేదా అనేది ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తెలుసు, భారత్కు కూడా తెలుసు ఏం చేసింది చైనా, ఎటువంటి సహాయం అందించింది, ఏ దేశాలు అందించాయి కూడా మన దగ్గర క్లియర్ కట్గా ఓ పిక్చర్ ఉంది. సో ఏదైతే అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం సింధు జలాలను ఒడిసిపట్టి పాకిస్తాన్ ఏదైతే దారికి తెచ్చుకున్నామో భారత్ను కూడా మేము అలా దారికి తెచ్చుకోవచ్చని ఈ డ్యామ్ను నిర్మించే ప్రయత్నం ఏమైనా చైనా చేస్తుందని మనం భావించవచ్చు అంటారా? ఎలా చూడాలంటారు? అంటే నీటికి సంబంధించిన అంశాలు రానున్న రోజుల్లో నేను చాలా సందర్భాల లోపల చాలా వేదికల మీద ఇదే మాట మాట్లాడాను.
రానున్న రోజుల లోపల నీటి సమస్యల మీద కానీ యుద్ధాలు అంటూ జరిగితే నీటి సమస్యల మీద నీటి ఎద్దడి మీద జరుగుతుంది అనేది వాస్తవం. సో మీరు అనుకున్నట్టుగా డెఫినెట్ గా దాన్ని మనము ఒకవేళ కొట్టిపారేసినా కూడా రానున్న రోజుల్లో మాత్రం ఆ ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం సృష్టించడం కోసం కూడా ఈ కుట్ర చేపడుతుండొచ్చు, అలా డౌట్ ఏం లేదు. సో అలాంటి కుట్రలను ఎవరము ప్రశ్నించాలి అంటే అంతర్జాతీయ కోర్టులలో కానీ అంతర్జాతీయ వేదికల మీద కానీ అంతర్జాతీయ సమాజం ముందు కానీ మనం పెట్టగలిగి ఉండాలి. అది భారత్ పెట్టడం అనేది చాలా కీలకమైన అంశం. అంటే ఈ రోజు మనము మాట్లాడమే కాదు, మనము చెప్పడమే కాదు, రానున్న రోజుల లోపల డెఫినెట్ గా కూడా భారత్ ఒక బలమైన కంట్రీగా మారుతుంది. కాబట్టి తట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో దురుద్దేశంతో ముందు ముందే ఇలాంటి ఆ కుట్రపూరితమైన ప్రణాళికలు రచిస్తుంది అనడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్, ఇంతకుముందు కూడా చూసాం అరుణాచల్ ప్రదేశ్లో కానీ భారత భూభాగాల్లోకి కొన్ని భూభాగాల్లోకి వచ్చి అక్కడ చైనా పేర్లతో కొన్ని ప్రాంతాల్లో చైనా పేర్లతో బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి. సో అదేవిధంగా సరిహద్దుల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగిన పరిస్థితి. సో ఒకవైపు చైనా మేము భారత్తో శాంతిని కోరుకుంటున్నాం, భారత్తో స్నేహాన్ని కోరుకుంటాం అంటూనే పాకిస్తాన్దేమో పైకి కనిపిస్తున్న పరిస్థితి, చైనాదేమో ఆ కుయుక్తులు మనకు తెలుసు. శ్రీలంకని అప్పిచ్చి శ్రీలంకని దగ్గరకు తీసుకొని శ్రీలంక ద్వారా భారత్ ఏం జరుగుతుంది, భారత్లో నిఘా వ్యవస్థని ఏం చేస్తున్నారు, ఏదైనా జలాంతర్గాములు భారత్ నుంచి మనం ప్రయోగించాలన్నా కానీ శ్రీలంక జలాలను వాడుకోవాలన్న దురుద్దేశంతోనే శ్రీలంకకు చైనా సాయం చేసిన పరిస్థితులు. సో ప్రపంచ దేశాల్లో కాస్త భారత్కి బంగ్లాదేశ్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనుకుంటే, సో హసీనా సర్కార్ వెళ్ళిపోయిన తర్వాత అటు బంగ్లాదేశ్తో కూడా భారత్కు ఇప్పుడు పొసగని పరిస్థితులు, అవన్నీ కూడా చైనా ద్వారానే వస్తున్న పరిస్థితి. శ్రీలంక దూరమైనా చైనా ద్వారానే వచ్చిన పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్ దూరం అవుతుంది అన్నా కానీ చైనా ద్వారా నుంచే వచ్చిన పరిస్థితి. ఇక పాకిస్తాన్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. సో అంటే చుట్టూ ఉన్న దేశాలను కూడా భారత్కు కార్నర్ చేసే దిశగా చైనా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, శ్రీలంక విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఇతర రేపు రానున్న దేశాల లోపల ఇంకా మనకు సంబంధించిన దేశాల్లో ఏదైనా కూడా మిత్ర సంబంధాలు ఉంటే దాన్ని దెబ్బగొట్టడం కోసం డెఫినెట్ గా ప్రయత్నం చేస్తుంటది. రష్యాతోని మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా సంబంధాలను కూడా రేపు రానున్న రోజుల లోపల ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఛాన్సెస్ ఉంది, లేదు అనడానికి లేదు, ఉంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన ప్రభుత్వాలు, భారత ప్రభుత్వాలు తీసుకునే ప్రతి చర్య చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంటుంది. అంటే ఎప్పుడైనా కూడా మనము యుద్ధ నీతి అనేది మనకు తెలియంది కాదు. సో దేశాలకు ఇది కొత్త విషయాలు కాదు. కానీ ఈరోజు యుద్ధాల వైపే దేశాలు మాట్లాడుతున్నాయి, యుద్ధాల వైపే దేశాలు పరుగులు పెడుతున్నాయి. కానీ అది ఎప్పుడు కూడా భారత్ కోరుకోలేదు. మనం ఎప్పుడైనా శాంతి కాముకులం అనే విషయాన్ని చాలా సందర్భాల లోపల తెలియజేస్తాం. సో చాలా విషయాల లోపల మనము అనేక సమస్యలను కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకున్నాం. సో అలాంటి చర్చల వైపు వెళ్ళాలనేది భారత్ అయితే, చైనా ఒక కుట్రపూరిత అంటే వెన్నుపోటుదారి విధంగా మాట్లాడుతూ ఉన్నది, వెన్నుపోటుదారి విధంగా చేస్తుంది. అంటే మొన్నటికి మొన్న ట్రంప్ చేసిన ఒక ట్రేడ్ సంబంధించిన డిస్కషన్స్ లోపల, సో మేమెంత ట్యాక్స్ విధిస్తే మీరంత ట్యాక్స్ విధిస్తే మేమంత ట్యాక్స్ విధిస్తాం అన్నది ట్రంప్ వాదన. దాన్ని చైనా ఏం చేసిందంటే, సరే మీది విధించుకోండి, మాది మేము విధించుకున్నాం అనేది ఉంది. అది ఎందుకు అంత బలంగా మాట్లాడగలిగింది అంటే, అక్కడ యువతకు కానీ, అక్కడ విద్యకు కానీ, అక్కడ మేధావులకు కానీ చైనా విపరీతమైన ప్రయారిటీ ఇస్తుంది, విపరీతమైన గౌరవాన్ని ఇస్తుంది. సో మంచి విద్యను, నాణ్యతమైన విద్యను అందిస్తుంది. భారత్ ఆ వైపు దిశలలో అడుగులు వేయాలి. ఇక్కడ విద్యార్థుల పట్ల కానీ, ఇక్కడ ఉద్యోగుల పట్ల కానీ, ఇక్కడ మన మేధావి శక్తి పట్ల కానీ, ఇక్కడ మన మేధా సంపద కానీ భారత్ ఎందుకు గౌరవించడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో ఇక్కడ నిజంగా కనుక అనేక సందర్భాల లోపల మీకు రామ్మోహన్ అన్నప్పుడు లైన్ లోకి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. సో వీళ్ళు లోక్సత్తాలో పనిచేసినప్పుడు అప్పుడు కూడా నేను కొన్ని సందర్భాల లోపల జయప్రకాష్ గారితో మాట్లాడుతున్నాను. అంటే విద్య పట్ల మనకు ఎంత అవగాహన రహిత్యం ఉన్నది అనే విషయాన్ని జయప్రకాష్ గారు అనేక సందర్భాల్లో చెప్పాను. అన్న కూడా చాలా సందర్భాల లోపల మీటింగ్లలో చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మన విద్యార్థులకు మన విద్యను కానీ, మన సంపద, మన మేధా సంపదను కానీ మనం గౌరవించకపోవడం వల్ల కూడా రానున్న రోజుల లోపల కూడా పెద్ద నష్టం వస్తుంది. దానికి మనకు ధీటుగా మనము ఆ మేధా సంపదనతో పాటు ఆర్థికంగా ఎదగాలంటే విద్యార్థులు మేధా సంపదన పెరగాలి. కులాలకు మతాలకు అతీతంగా దీన్ని గౌరవించేసి నా దేశము నాది అనే విధంగా పెంచాలి. ఇజ్రాయెల్ దేశం ఒకసారి రామ్మోహన్ గారు ఒక్కటే సెకండ్. ఇజ్రాయెల్ దేశము 16-17 సంవత్సరాలు దాటగానే
వాళ్ళు డెఫినెట్ గా 3 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలి. ఆ విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టేసి వాళ్ళకు పూర్తి స్థాయి లోపల సహకరించేసి వాళ్ళకు విద్యకు సంబంధించిన అన్ని ఉచితంగానే ఉంటాయి. కానీ ఈ రోజు మనము ప్రతిదీ కూడా అమ్ముకునే విధంగా, నమ్మిన వాళ్ళని మోసం చేసే విధంగా ఉంటే రేపు రానున్న రోజుల లోపల ఇంటర్నల్ గా పాలిటిక్స్ లోపల విషయం లోపల ఇతర దేశాలకు కూడా ఇది ఈజీ అవుతుంది అనేది నా అవగాహన, అంచనా. రైట్. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం, ఒక్కసారి అరుణాచల్ ప్రదేశ్ సీఎం మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూస్తే సమస్య ఏంటంటే చైనాను విశ్వసించలేం. క్లియర్ కట్గా ఆయన చెప్పిన మాటలు. వారు ఏం చేస్తారో వారికే తెలియదు. చైనా నుంచి వచ్చే సైనికపరమైన ముప్పును ఎలా అయినా తట్టుకోగలం, మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ నాకెందుకో వారు అస్తిత్వ ముప్పును కలిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ డ్యామును చైనా వాటర్ బాంబుగా ఖచ్చితంగా ఉపయోగిస్తోంది అని నాకు అనిపిస్తోంది అంటూ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు, నీటి పంపకాల ఒప్పందాలపై చైనా సంతకాలు చేయలేదు. చేసి ఉంటే ఈ ప్రాజెక్టు ఒక వరం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్లో వేసవి వరదలు నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దేశం ఎలాంటి సంతకాలు చేయకుండా కుయుక్తులకు పాల్పడుతుంది అని కుండబద్దలు కొట్టినట్టుగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు భారత నెత్తిపై ఈ వాటర్ బాంబును? ఖచ్చితంగా వంశీ గారు, మీకు మిత్రులు వారికి నమస్కారం. 2 నిమిషాలు చెప్పొచ్చు. మనం అస్సాం ముఖ్యమంత్రి చేస్తున్న వెలుగుచ్చిన ఆందోళనకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అవును వ్యాఖ్యలకు సమర్థిస్తున్నాను నేను. ఎందుకంటే అంతర్జాతీయ జల ఒప్పందాల విషయానికి వస్తే మనకు మంచి ఉదాహరణ WTO, మనకు పాకిస్తాన్, ఇండియా మధ్యన సింధు జలాల నది ఒప్పందం కుదిరింది కదా. ఇవాటికి కూడా రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కానీ ఆ విషయంలో మొన్న ఆపరేషన్ సింధూర్ వరకు కూడా మొన్నటి మన యాత్రికులు చంపేదాకా కూడా ఎక్కడ కూడా మనం వార్తలు గొడవ పడలేదు. అవి చాలా రక్తపాతం లేకుండా పంచుకున్నాం. కానీ చైనా సంగతి ఏంటంటే, ఇప్పుడు నన్నటుకోకు నామాల కాక మొదటి నుంచి చైనా ఏంటంటే వాళ్ళు వేరేగా ఉన్నారు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారు, ప్రపంచంతో వ్యాపారాలు చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఇవాళ నదీ జలాల ఒప్పందం కానీ అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాన్ని గౌరవించిన కారణంగా వాళ్ళు డ్యామ్ కట్టుకుంటే రేపు 2 రకాలు. ఒకటి, మొత్తం నీళ్లు లేకుండా మనం కట్టడి చేయొచ్చు. కానీ బ్రహ్మపుత్ర నదిలో మొత్తం ఆపుకోవడానికి వీలు కాదు. ఎంత పెద్ద డ్యామ్ కట్టినా రీగోర్ చేసి మన ఆపలేకపోయినప్పుడు పైన నదిలో ఇది పెద్ద సమస్య కాదు మనకు. కానీ దీని వల్ల కొత్తగా డిబేట్ లో కట్టడం వల్ల ఏమైతే రేపు పొద్దున అస్సాం దుఃఖదాయని ఇవాళ ప్రతిసారి చూడండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బంగ్లాదేశ్ అయితే పూర్తి వరదల పక్షాలు ఉంటుంది కదా. వాటర్ పంపుగా మాత్రం ఆయన ఆందోళన కరెక్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏ ఒప్పందాన్ని కట్టుబడలే కనుక అందరికి ఇప్పుడు సింధు నది జలాలు మనం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఆపుకోవాలి చూస్తున్నాం కదా. చిన్నది బాబ్లీ ప్రాజెక్ట్ ఉన్నది, మనకి ఎన్ని రోజులు కిందికి ఇవ్వాలి, ఎన్ని రోజులు గేట్లు మోయాలి ఉంది కదా. అట్లానే ఇక్కడ ఏమంటున్నానంటే వాళ్ళు ఒప్పందానికి, అంతర్జాతీయ జల వనరుల ఒప్పందాన్ని కట్టుబడితేనేమో మనకు విడిచేటప్పుడు ఇంటిమేషన్ ఇస్తారు. చిన్న చిన్న నదుల మీద కట్టిన మన డ్యాములు కూడా, బ్యారేజ్ల కూడా కింద నీళ్లు విడిస్తే సమాచారం ఇస్తారు. వాళ్ళు సమాచారం లేకుండా నీళ్లు విడిస్తే మొత్తం ఇప్పటికీ అస్సాం దుఃఖదాయనిగా మారిన అది ఇటు 3 రాష్ట్రాలను నాశనం చేస్తే ఇండియాలో సగం భాగం, ఈశాన్య భారతదేశంలో సగం భాగం మునిగే అవకాశం ఉంటది. కనుక వారి ఆందోళన కరెక్ట్ అంటున్నాను. అందుకని వాళ్ళని కట్టుబాటు చేసి అంతర్జాతీయ జల ఒప్పందాలకు కట్టుబడలే కనుక అయితే డ్యామ్ కట్టుకోకుండా అనుకోండి. ఈ డ్యామ్ కడితే మాత్రం ఒప్పందం చేసుకోండి, నష్టం ఉంది. కనీసం మన 2 దేశాలన్న ఒప్పందం చేసుకుంటే ఎప్పుడు విడవచ్చు, ఎప్పుడు ఆపొచ్చు అని. మనం కూడా ఇప్పుడు వంశీ గారు, మనకి అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాంలలో అన్ని కొండలు గుట్టల మీదకి వెళ్ళిపోతుంది కింద నది. మైదాన ప్రాంతాలకు వచ్చినాక మాత్రం బంగ్లాదేశ్ ఎక్కువ నష్టం జరుగుతుంది. దాన్ని వాడుకోవడానికి మనకు సోర్స్ లేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పటిదాకా చేసింది వాస్తవమే. కొన్ని టీఎంసీలో 100-200 టీఎంసీలు వాడుకోవడానికి సోర్స్ ఉన్నది. కానీ భౌగోళికంగా చూస్తే అక్కడ మన సోర్స్ లేదు, వ్యవసాయ భూమి చేయలేవు. ఉదాహరణకు తెలంగాణలో కదా గోదావరి కానీ కృష్ణ కానీ లోతు నుంచి పోతున్నప్పుడు పైకి నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నట్టే అక్కడ ఏమైందంటే మైదాన ప్రాంతం కాకుండా అరుణాచల్ ప్రదేశ్ కొండలు గుట్టలే, అస్సాం కూడా కొంచెం దానికంటే చూసుకుంటే. కనుక ఈ 2 చోట్ల మనం కట్టాల్సిన డ్యాములు మనం కట్టుకోవడానికి ఏం అభ్యంతరం రాదు. బ్రహ్మపుత్ర నదిలో చాలా నీళ్లు ఉన్నాయి, సమస్య లేదు. కానీ వాళ్ళు కట్టుకొని దాన్ని ఆపి ఒకేసారి విడిస్తే మాత్రం మనకు చాలా పెద్ద ప్రమాదం. నిజంగా అన్నట్టు వాటర్ బాంబే అవుతుంది అంటున్నాను. రామ్మోహన్ గారు, అందులోనూ 30 కిలోమీటర్ల దూరమే, అంటే ఇప్పుడు కట్టే డ్యాము 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకు ఆందోళన కలిగించే అంశమే. బ్రహ్మపుత్ర నదికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తూ ఉన్నారు. సో ఇంత దగ్గరగా డ్యామ్ను నిర్మించాల్సిన అవసరం చైనాకి ఎందుకు వచ్చింది? అంటే భారత్ను ఈ డ్యామ్ ద్వారా భయపెట్టే ప్రయత్నం చేస్తుందా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే మనం చేసుకున్నామో ఆ సింధు నదీ జలాలను ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారత్ ఒక అస్త్రంగా ప్రయోగించింది. సో అటువంటి కుయుక్తులు ఏమైనా చైనా పన్నే ప్రయత్నం చేస్తుందా? ఎలా చూడాలంటారు? ఇదొకటి వంశీ గారు. రెండోది, అరుణాచల్ ప్రదేశ్ లో చాలా భూభాగం మాత్రం క్లెయిమ్ చేస్తుంది చైనా. ఎప్పుడు కూడా బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి చూసాం సార్ మనం.
ఊళ్ళ పేర్లు కూడా మార్చిన సందర్భం చూసాం. అరుణాచల్ చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎన్నడైనా సరే రెండు అగ్రరాజ్యాలు, ఒకటి చైనా ఒకటి అమెరికా. అమెరికా అనేమో సామ్రాజ్యవాదంతో మొత్తం దేశాలను కబడిస్తుంది. కానీ చైనా అట్లా కాదు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఉత్పత్తులు పెంచి ప్రతి దగ్గర చైనా మాంజా దగ్గర నుంచి పోయి చైనా బజార్ల దగ్గర పోతే వాళ్ళ మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మన శత్రువులు చేస్తుంది. ఎట్లా? వాళ్ళు పెట్టుబడులు అంటే వడ్డీకి అప్పులు ఇచ్చి వాళ్ళ పోర్టులను, వాళ్ళ రాజకీయ కేంద్రం, రాజకీయంగా అణచివేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి ఇవాళ బంగ్లాదేశ్ ను మనం ఉపకారం చేస్తున్నారు వాళ్ళు, అపకారం చేస్తున్నారు వాళ్ళు. అట్లానే శ్రీలంక, మయన్మార్, అట్లాగే మనకు మాల్దీవ్స్, ఈ పాకిస్తాన్ వదిలించేది కదా. అంటే రామ్మోహన్ రావు గారు మీరు చెప్తున్నప్పుడు మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఒక 2-3 సంవత్సరాల నుంచి చైనా శ్రీలంకని దూరం చేసే ప్రయత్నం చేసింది, మాల్దీవుల్ని దూరం చేసే ప్రయత్నం చేసింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత బంగ్లాదేశ్ మనకు దూరం అయిపోయిన పరిస్థితి. సో పాకిస్తాన్ అంటారా, ఇక దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే భారత్ను ఎదుర్కోవాలంటే ముందు చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న దేశాలన్నింటినీ తన హస్తగతం చేసుకుంటే తప్ప భారత్ను ఎదుర్కోలేను అని చైనాకు అర్థమైపోయే ఈ కుయుక్తులు పన్నుతూ ఈ వాటర్ డ్యామ్ను కూడా ముందుకు తీసుకొచ్చిందని మనం భావించాల్సి ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని 2 విధాలుగా ఆలోచన చేస్తున్నారు. ఒకటేమో మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మనకు వడ్డీలకు అప్పులు ఇచ్చి వాళ్ళ పోర్టులను, వాళ్ళ ఆర్థిక వనరులను స్వాధీనం చేసుకొని మనకు శత్రువులు తయారు చేయండి. నెంబర్ 1. అంతేందుకు మాల్దీవ్స్ అధ్యక్షుడు ఒకసారి ఇచ్చింది కదా, అర్థమైంది. మనం టూరిజం ఆపేస్తే అర్థమైంది. లక్షద్వీప్ అంతకంటే మంచుకునేమని మోడీ గారు వెళ్ళాక అర్థమైంది కదా. ఇది కూడా అంతే మంచిది. ఇప్పుడు ఏమైంది అంటున్నంటే, ఒకటి 2 ప్లాన్లు వేరే. అమెరికానేమో భౌగోళికంగా ఆక్రమించుకొని అప్పుడు యుద్ధాలు చేస్తా ఉంటది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే అప్పులు ఇచ్చో రకరకాలు చేసుకొని వాళ్ళ లొంగ తీసుకుంటుంది. ప్రపంచంలోని చాలా దేశాలు వాళ్ళు చైనా అదే పని చేస్తున్నారు. కనుక చైనా కనపడే శత్రువు, దాంతో జాగ్రత్తగా ఉండాలి మనం. కానీ అమెరికా కనపడిన శత్రువు, నమ్మదగ్గ మిత్రుడు అస్సలు కాదు. గట్టిగా మాట్లాడితే అమెరికానే పెద్ద శత్రువు మనకు. చూస్తున్నాం కదా, మన బ్రిక్స్ దేశాలకు 100 మన ప్రతిసారి పెంచుతా ఉంటున్నాడు కదా. అంటే తరతమ భేదాల్లో వాళ్ళకు యూరోపియన్ కంట్రీస్ కూడా పెంచుతాను, నాటో కుటుంబంలో ఉన్న దేశాలకు పెంచుతా ఉంటున్నాను. వాళ్ళకి వేరే ఆ మాట ఇక్కడ కాదు. కానీ ఇవాళ అమెరికా పరిస్థితి నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించిన చందంగా మారిపోయిందండి. అసలు ఇప్పుడు ఇంకా ఈ ప్రస్తుత సందర్భాలు చూస్తే ఇక అసలు అమెరికా మనకి ఎంత దిగజారే పరిస్థితుల్లోకి అమెరికా వెళ్ళిపోతుందనేది కూడా మనకు అర్థమవుతుంది. వీసాలకు సంబంధించి కానీ, భారతీయ మేధావులకు సంబంధించి కానీ, భారతదేశంపై కానీ అక్కసు వెళ్ళగక్కే పరిస్థితికి వచ్చింది అమెరికా. అందుకని శత్రువుని మనం ఎదుర్కోవడం ఏంటి? కనపడే శత్రువు చైనా. కానీ చైనాతో మనం కట్టడి ఏం చేసుకోవచ్చు అంటే ఉభయ కృషిలో పని చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 30 కిలోమీటర్ల పైన కట్టిన ఒక ఒప్పందం ఉంటే వాళ్ళు నీళ్లు విడిచేటప్పుడు, అంటే డ్యామ్ నిండిన తర్వాత నీళ్లు విడిచేటప్పుడు మనకు దాని ప్రకారం మనకు ముందస్తు జాగ్రత్తగా చెప్పిన అనుకోండి, అప్పుడు మనకు నష్టమేం లేదంట. ఆ నీళ్లు ఆపడం వల్ల మనకు కొత్తగా నీళ్ల సమస్య ఏమి రాదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నదిలో నీటి వాడకం చాలా తక్కువ. మనకు గంగా, యమునా దగ్గర వాడుకున్నంతలో కూడా వాడుకోలేదు కనుక. అందుకని గంగా టు కావేరి అన్నాం కానీ బ్రహ్మపుత్ర టు కావేరి అంటే, ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ కి బంగాళాఖాతాలు కలిసేది బంగ్లాదేశ్ ద్వారానే వచ్చేది కనుక. ఇవాళ అంతర్జాతీయ జల ఒప్పందాలకు కుదుర్చుకోవడం జరిగితే, లేకపోయినా చైనా మనకు భారతదేశం 2 కుదుర్చుకుంటే మనకు పెద్ద నష్టం లేదు. కానీ వాటర్ బాంబుగా మారే అవకాశం మాత్రం తప్పనిసరి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వెలుబుచ్చిన ఆందోళన పూర్తిగా ఎక్కిపోవచ్చు మనం. రైట్ సార్. జయరామ్ గారు, మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం కి మొత్తం భారతదేశం అంతటా బాసటగా ఉంటుంది. చైనా వాటర్ బాంబు కాదు, అక్కడ డ్యామ్ నిర్మించాలి అంటే మనకు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి నిర్మించేలా భారత సర్కార్ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఎలా చూడాలంటారు? అంటే మొత్తంగా మనకు పక్కలో బల్యంలా చైనా తయారవుతుంది. ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇక్కడ జరుగుతున్నది ఏంది అంటే, చైనా తన ఉనికిని కాపాడుకోవడం కోసము, భారతను లొంగ తీసుకోవడం కోసము ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు, లేకపోతే ఇబ్బందికరమైన రాజకీయాలు చేస్తున్నది ఈ రోజు మొదటిసారి కాదు. అనేక సందర్భాల లోపల చైనా ఆ విషయాన్ని మనకు తేడతెల్లమైంది. సో మరి ముఖ్యంగా మొన్న పాకిస్తాన్ కు వెపన్స్ చేయడం కానీ, మనీ సహాయం చేయడం కానీ, లేకపోతే అంటే మనకు శత్రువు దేశం అని తెలిసి ఆ యుద్ధ నీతిని మరిచి అనవసరంగా మనల్ని రెచ్చగొట్టేసి మన బిడ్డలను చంపిన పాకిస్తాన్ తోనే తను అనేక అంశాల విషయం లోపల కోఆపరేట్ చేసేసింది. సో ఫైనాన్స్ చేయగలిగింది. అంటే ఇది పాకిస్తాన్ మీద ప్రేమతోని కాదు, మన మీద కోపంతో. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన మీద ఉండే కోపంతోనే శత్రువుకు మిత్రువు అయినట్టుగా మన శత్రువును తన మిత్రుగా మలుచుకొని వాళ్ళకు డబ్బుల సహాయం చేయడం మొదలుపెట్టేసింది. అదొక అంశం. మరొక అంశం వచ్చేసి నేను ముందే చెప్పేశాను, ఇది డ్యామ్ కట్టడం వల్ల మనకు ప్రధానమైన నష్టం ఎక్కడ దొరుకుతుందంటే, ఒకటొచ్చేసి వాటర్ బాంబ్ గా మారడానికి దాన్ని ఒక కుయుక్తి ప్రకారము కన్స్ట్రక్షన్ చేసేసి ఆ కన్స్ట్రక్షన్ ని నాణ్యత
అయితే Right, sir. ఆ Please conclude, రేపు sir. రానున్న రోజుల్లో డ్యామేజ్ అవుతే దాన్ని మళ్ళీ సానుభూతి పవనాలను చూపించడం కోసం ట్రై చేస్తారు. ఓకే సార్. అంటే మొన్న ఇక్కడ కూడా అదే చేసింది కదా, Right, sir. మన మీద దాడి చేసిన తర్వాత Yeah. కూడా అలాంటి సానుభూతి చూపించింది. సో ఇప్పుడు కూడా ఈ వాటర్ బాంబ్ చేయడానికి కూడా అట్లా దానికి నాణ్యత అంశం Right, sir. ఒకటైతే, నెక్స్ట్ యా మరొక అంశం వచ్చేసి దాన్ని పూర్తిగా కట్టనీయకుండా చూడడం అనేది అంతర్జాతీయ చట్టాల లోపల మనము కొట్లాడడం చాలా కీలకం. రైట్ జయరామ్ గారు. మనస్ఫూర్తిగా యా యా మొత్తంగా చైనా ఏదైతే డ్యామ్ నిర్మిస్తుందో ఆ డ్యామ్ నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు లోబడి నిర్మిస్తే ఎటువంటి ప్రమాదము లేదు. సో చర్చలో పాల్గొన్న రామ్మోహన్ గారికి, జయరామ్ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా భారత్ ఎదుగుతోంది. భారత ఎదుగుదలను చూసి ఓర్వలేకే చుట్టూ ఉన్న దేశాలన్నింటితో కలిసి చైనా కయ్యానికి పాల్పడుతోంది. భారత ఎదుగుదలను మాత్రం ఎవరూ ఆపలేరు. ఇటువంటి వాటర్ బాంబులు, ఇటువంటి కుయుక్తులు ఎన్నో కూడా భారత సర్కార్ చూసింది. ఇప్పుడు భారత దౌత్యంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు దాసోహం అంటున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో మనం చైనా నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా భారత సర్కార్ ధీటుగా ఎదుర్కొంటుంది. అరుణాచల్ ప్రదేశ్కు యావత్ భారతం అని మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా ఈ డ్యామ్ నిర్మించే విషయంలో భారత సర్కార్ ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.